ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్. నాకు విడాకులిచ్చి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తన లోపం గురించి ఎవరికి తెలియదని, పైగా తనకొక వారసుడు వస్తాడని వాడు ప్లాన్ చేశాడు. ఆ అమ్మాయి కాపురాన్ని చెడగొట్టి విడాకులిప్పించి తనని పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడు. తనకు పుట్టని బిడ్డకి తండ్రి కావాలనుకుంటున్నాడు. నాలాగా ఆ అమ్మాయి బలి కాకూడదనే విడాకులివ్వను అంటుంటే వాడు నన్ను బెదిరిస్తున్నాడు. ఆదిత్య అసలు ప్లాన్ ఇదన్నమాట. హారిక ప్రెగ్నెంట్ అని తెలుసుకుని తన లోపాన్ని కప్పిపుచ్చుకోవడానికి తనకు వారసుడు దక్కాలి అని ఇలా ప్లాన్ చేశాడా? ఈ విషయం తెలియక హారిక అతని ట్రాప్లో పడినట్టుంది. సారీ అండి, నా ప్రాబ్లమ్స్ చెప్పి మిమ్మల్ని అప్సెట్ చేసినట్టున్నాను. లేదు సాన్విక, మనం ఇలా కలవడం మంచిదైంది. హారిక ఎవరో కాదు, నా తోడికోడలే. ఏంటి మీరు చెప్పేది? అవును, ఈ రోజు తను నా మరిదితో విడాకులు తీసుకుంటుంది. హారిక కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఆదిత్య అని మేము అనుకున్నాము. తను తప్పు చేసింది అని విడాకుల కోసం కోర్టుకు వచ్చాము. లేదండి, ఆ ఆదిత్యకు తండ్రి అయ్యే అవకాశం లేదు. వాడు దేనికి పనికిరాడు. ఈ విషయం మీరు నాతో వచ్చి కోర్టులో చెప్తారా? లేదంటే హారికకి విడాకులు ఇస్తారు. తప్పకుండా చెప్తాను. అసలు ఆ హారికను కాపాడాలనే నేను ఆదిత్యకు విడాకులు ఇవ్వలేదు. చాలా థ్యాంక్స్ అండి. రండి కోర్టుకు వెళ్దాం. హలో, అవునా? ఇప్పుడే వస్తాను. సారీ అండి, నేను ఇప్పుడు కోర్టుకు రాలేను. ఏమైందండి? మా అమ్మకి సడన్ గా హెల్త్ బాగోక హాస్పిటల్లో అడ్మిట్ చేశాను. తనకిప్పుడు సీరియస్ గా ఉందంట. నేను వెంటనే వెళ్ళాలి. అయ్యో, కంగారు పడకుండా వెళ్ళండి. అమ్మకేం కాదు. కోర్టులో నేను మేనేజ్ చేస్తాను. ఇరుపక్షాల వాదనలు, సాక్ష్యాధారాలు పరిశీలించిన పిదప ఈ న్యాయస్థానం ఒక నిర్ణయానికి వచ్చింది. యముడి వెంటపడి భర్త ప్రాణాలు కాపాడుకున్న సావిత్రి చరిత్ర మనది. అలాగే భర్తతో పాటు అడవులకు వెళ్ళిన సీత సంస్కృతి మనది. భార్యాభర్తలు పరస్పరం నమ్మకంతో, విశ్వాసంతో, బాధ్యతతో ప్రేమబద్ధులై ఉండాలని చెప్పిన వేదం మనది. కొంచెం ఫాస్ట్గా వెళ్ళండి. అలాగే మేడం. ఇలాంటి పుణ్యభూమిలో పుట్టి బాధ్యతారహితంగా భర్తను కుటుంబాన్ని మోసం చేయడం క్షమించరాని నేరం. ఈ అనైచ్ఛిత నేరానికి పాల్పడిన మిసెస్ హారికను కోర్టు మందలించడమైనది. మిస్టర్ అఖిల్,
అతని కుటుంబీకుల అభ్యర్థన మేరకు ఇదివరకే మిసెస్ హారిక విడాకులు కావాలని కోర్టులో వేసిన పిటిషన్ని కూడా జత చేస్తూ తీర్పు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడే ఆపండి, బన్నీరా, తర్వాత మనీ ఇస్తా. ఓకే మేడం. భారతీయ శిక్షాస్మృతి ప్రకారం భార్యాభర్తలైన మిస్టర్ అఖిల్, మిసెస్ హారికల మధ్య సయోధ్య లేని కారణంగా వారి వివాహాన్ని ఎక్స్క్యూజ్ మీ యువర్ ఆనర్. ఒక్క నిమిషం ఆగండి, కాసేపు తీర్పును ఆపండి. ఎందుకు ఆపమంటున్నారు? మీరు ఈవిడికి విడాకులు ఇవ్వకండి. మీరేమైనా చెప్పాలనుకుంటే బోన్లోకి వచ్చి చెప్పండి. మీ మరిది అఖిల్కు విడాకులు కావాలని మీరే కదా కోరారు? అవును యువర్ ఆనర్, అందుకు నన్ను క్షమించండి. దయచేసి విడాకులు ఇవ్వకండి. కారణం ఏంటో చెప్పగలరా? చెబుతాను సార్. నా తోడికోడలు హారిక ఏ తప్పు చేయలేదు. తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి నా మరిది అఖిల్. కానీ క్రితంసారి మీరు కోర్టులో ప్రవేశపెట్టిన సాక్ష్యం అందుకు విరుద్ధంగా ఉంది కదా? అవును సార్. ఈరోజు కోర్టులో సబ్మిట్ చేసిన ఎవిడెన్స్ కూడా మొన్నటి సాక్ష్యాన్ని బలపరుస్తుంది. నిజమే సార్, కానీ హారిక తప్పు చేయలేదు అని మీరు నిరూపించగలరా? ఎస్ సార్. హారిక కడుపులో బిడ్డకు తండ్రి అని చెప్పుకుంటున్న ఆదిత్య సంసారానికి పనికిరానివాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.